కుంభకోణం ఆది కుంభేశ్వర దేవాలయం. చాలా పెద్ద దేవాలయం. బయట ఉన్న వరండానే ఇంతుంది. కుంభకోణం సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క అమృత భాండం. దాన్ని కుంభం అంటాం, భాండం అంటాం, అలాగే కుండ అని కూడా అంటాం కదా. ఆ అమృత భాండం ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయంలో కొట్టుకొని పోతూ ఉంటే శివుడు ఇక్కడ దాన్ని ఆపేటంట. ఆ కుంభము నేలని తాకిన ప్రదేశం, ఆ కింద ప్రదేశం ఏదైతే నేలను తాగుతుందో దాన్ని కోణము అంటారు. కుంభకోణం అంటే అమృత భాండము నేలను తాకిన ప్రదేశము అని అర్థం. అంతేగాని మన పత్రికల్లో వచ్చే ఫ్రాడ్ జరిగినప్పుడు కుంభకోణం అనడం అనేది వక్రీకరించడం, ఈ దేవస్థానం యొక్క పవిత్రతని వక్రీకరించిన దుర్మార్గులు. ఈ దేవాలయం ఆది కుంభేశ్వర దేవాలయం. కుంభకోణంలో శ్రీనివాస రామానుజన్ గారి జన్మస్థలం ఇది. గణిత మేధావి. అలాగే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు సంగీత గురువులు కదా, ఆయన మహాయోగి. వారు పుట్టిన ప్రదేశం కూడా ఇదే. ఇక్కడ ఎన్నో రచనలు చేశారు వారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. జయ గణేశ. ఈ కుంభకోణంలో ఒక్క వారం రోజుల క్రితము కుంభాభిషేకం జరిగిందంట. ఈ కుంభాభిషేకం జరిగిన 48 రోజుల లోపల దర్శనం చేసుకుంటే కుంభాభిషేకంలో పాల్గొన్న పుణ్యము వస్తుందంట. నా అదృష్టము వారం రోజుల్లోనే వచ్చి దీంట్లో దర్శనం చేసుకునే భాగ్యం కల్పించాడు శివయ్య. ఇక్కడ స్వామి మహాకుంభేశ్వరుడు అనుకున్నాం కదా. అమ్మవారు మంగళాంబిక, మాత మంగళాంబిక. ఇక్కడ ఆ కుంభం వరదలో కొట్టుకొని వచ్చింది. ఇక్కడ శివుడు ఆపాడు అనుకున్నాం కదా. ఆ కుంభాన్ని శివుడు కిరాతక మూర్తి అనే ఒక బోయవాడి రూపంలో వచ్చి తన బాణంతో దాన్ని ఛిద్రం చేస్తాడు. దాంట్లోంచి అమృతము పొంగి పొర్లితే ఆ తడిసిన ఇసుకతో శివలింగాన్ని చేస్తాడు. అందుకని ఈయన మహాకుంభేశ్వరుడు. అంటే శివుడే స్వయంగా వచ్చి తన శివలింగాన్ని అమృతంతో తయారు చేశాడు. ఇక్కడ మహాకుంభేశ్వరుడికి డైరెక్ట్గా అభిషేకాలు చెయ్యరు. ఎందుకంటే ఆ అమృతతత్వము అదంతా ఆ ఇసుకలో ఉంది. ఈ శిఖరం మీద ఉన్న కుంభాలకే కుంభాభిషేకం జరిగింది ఒక వారం రోజుల్లో.